ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఢిల్లీ పోలీసులతో అమిత్ షా మాట్లాడారు. ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఘటనపై మోదీ ఆరా తీశారు. ఢిల్లీ ఘటనపై సిపి సజ్జనార్ స్పందించారు. హైదరాబాద్ వాసులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు సజ్జనార్. ఘటనకు సంబంధించి అనుమానితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి కీలక విషయాలు రాబడుతున్నట్లు తెలుస్తుంది. సిగ్నల్ దగ్గర ఘటన జరిగింది. ఢిల్లీ సిపి తెలిపారు. రెడ్ లైట్ దగ్గర ఆగుతుండగా కారులో మంటలు వ్యాపించాయని అన్నారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. క్షతగాత్రుల్ని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వారి పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పేలుడుకు కారణమైన కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు మాజీ యజమాని నదీంను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తన కారును నదీం గతంలో అమ్మినట్లు వాంగ్మూలం ఇచ్చారు. ఢిల్లీ పేలుడుతో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. అనుమానాస్పద వ్యక్తులు అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.